పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలపై అరెస్టు చేసిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్లో ఆమె పర్యటనలపై ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. 2018లో పాస్పోర్ట్ తీసుకున్న జ్యోతి అప్పటి నుంచి ఆమె పాకిస్తాన్, చైనా, దుబాయ్, థాయిలాండ్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఇండోనేషియాలో పర్యటనలు చేసినట్టు తెలుస్తోంది. ఆ పర్యటనల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. అయితే జ్యోతి విచారణను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె తన ఫోన్లోని కీలకమైన సమాచారాన్ని తొలగించినట్టు చెప్పిన పోలీసులు అందులో పాక్ అధికారులతో చేసిన చాట్ ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ ఫోన్ను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. అటు ఐఎస్ఐ మాడ్యూల్ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ ప్రభావం ఉన్న వారిని నియమించుకున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. పాక్ పట్ల సానుకూల ఇమేజ్ పెంచే పనిని వారికి అప్పగించిందని పేర్కొన్నాయి. భారత్లో అండర్ కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ జ్యోతిని వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఐఎస్ఐ హ్యాండ్లర్లతో ఆమె కోడ్ భాషలో మాట్లాడినట్లు సమాచారం. జ్యోతి సహా పాక్కు సమాచారం అందించారని ఆరోపణలపై అరెస్టు చేసిన మరో 12 మందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.